పిల్లలు ఎందుకొద్దు, పెళ్ళం ఎందుకొద్దు, పెళ్ళం ఎందుకొద్దు. పెళ్ళం వద్దు మంచిది కాదు. పెళ్ళి అంటే పెద్ద పెద్దవాళ్ళు చెప్పిన మాటలే నేను చెప్తున్నాను. పెళ్ళి అయిన వాళ్ళు అందరూ ఎవరి కాళ్ళ మొక్కుతారు? పెళ్ళికి ఆయన బాబా కాళ్ళకి మొక్కుతారు. వాల్యూ ఎవరికి ఉంది? వాడికే ఉంది. సాధారణ వచ్చమ్మా. అండ్ సంసారి ఆడు కష్టాలన్నీ సాల్వ్ చేసేది సన్యాసే. మా ఇంట్లో ఆ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది. సో సన్యాసి ఉండమని చెప్తున్నావు బాలా. పెళ్ళం వద్దన్నావు, పిల్లలు వద్దన్నావు, మరి పెట్స్ ఎందుకు? నేను చాలా పెట్స్ ఉన్నాయి. అవును, ఎగ్జాటిక్ మంకీస్ ఉన్నాయి. అవును, నా దగ్గర బర్డ్స్ ఉన్నాయి, మకావ్ బర్డ్స్ ఉన్నాయి, కొకాటో బర్డ్స్, డాగ్స్ చాలా. డాగ్స్ అయితే నీ దగ్గర లేని బ్రీడ్స్ అంటూ లేవమ్మా. అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి. లైఫ్ లో నేను ఒక 38 కుక్కలు ఉంది. 38 కుక్కలు మొత్తం అన్ని. మొత్తం హాఫ్ సెంచరీకి ఇంచుమించు సరిసాటి. నాకు యానిమల్స్ అంటే బాగా ఇష్టం. వాటితో ఉండడం కానీ, వాటితో గడపడం కానీ. వాటి మెయింటెనెన్స్ కాదు బాల, మనుషులు పెంచితే బోడుకోవచ్చు, కుక్కలు పెంచితే ఏమవుతుంది బాల? నా దగ్గర ఎదురు కుక్కలు ఉండేవి, ఎందుకని అడిగేవాడు అందరూ. నేనేమో కుక్కలు అంటే ఇష్టం అని చెప్పేవాడిని నీలాగమ్మ. అసలు రీజన్ ఏంటంటే నా కుక్కలు చూడడానికి నా గర్ల్ ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు. ఆ తర్వాత నా రెండో అమ్మాయికి తెలిసిపోయింది ఆ విషయం, ఇక కుక్కలు పంపించేసి. ఇప్పుడు ఇంతకీ నీ పరిస్థితి ఏంటమ్మా? లేదు బాయ్, కుక్కలు ఉన్నాయి, హ్యాపీగా ఉన్నా, బర్డ్స్ ఉన్నాయి. నేను అడిగింది అది కాదు, నా ప్రశ్నకి సమాధానం అదే. అన్ని ఉన్నాయి చూపిస్తే. లేదు అలాంటి ప్రయత్నం లేవు. అది మీ స్టైల్, అది బాలా స్టైల్. అది మీ స్టైల్ ఏంటని మరి. అరే ఇప్పుడు నీ సినిమాలో హీరో క్యారెక్టర్స్ చూసి అందరూ నీ గురించి నువ్వే రాసుకున్నావు అనుకుంటారు, కానీ నా క్యారెక్టరే అందరు హీరోల్లో పెట్టిచ్చేస్తున్నావు అని నేను అనుకుంటాను. యా కరెక్ట్. ఎందుకు? నిజాయితీ క్యారెక్టరు, నిక్కచ్చిగా మొహమ్మద్ మాట్లాడే క్యారెక్టరు. మన ఎఫ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. నువ్వు ఫాస్ట్ నేను ఫ్యూరియస్. మన షూటింగ్ మాత్రం ఒక మధురానుభూతి. 10:30 అయితే మనకి తర్వాత బాలా, తర్వాత 10:30 తర్వాత 2:30 దాకా కదా. 10:30 తర్వాత దండకం చెప్పేవాడు, మామా ఎక్కి పెకిలా. ఓ సారా దేవా, నీవు బీరివే, బ్రాంతివే, విస్కీవే, జిన్నువే, రమ్మువే, కాక్టైల్వే, గుడంబావై, నాటు సారాయివై, దేవుండవై, సంపూర్ణ మత్తు ఫల సిద్ధివై, నరవాహన రుడవై, రసస్ఫూర్తివై, రసాది దేవతవై, ఆల్కహాల్వై, ఈల్తకలువై, తాటుకల్లువై, ద్రాక్ష సారాయివై, ముందు నామాంతరంవై ఉండి ప్రత్యక్ష దైవమ్మవై వచ్చి మా గొంతునం జారి మా ఉదరమున నిలిచి ఆకలి దప్పులు మరిపించి ఈతి బాధలు తప్పించి తారతమ్యములు తొలగించి మాకు బ్రహ్మానందమును ప్రసాదించు మా ఓ దేవా, ఓ సారా దేవా, నమస్తే నమస్తే నమః. నైట్ పోర్చుగల్లో ఇది ఇలాంటి పద్యాలు చదివారైనా చదివి ఒకడు ఓపెన్ చేసి మళ్ళీ షూటింగ్. ఆయన విపరీతం చలిలో అమ్మాయిలతో మామాయికి పెగల. నేను బాగా ఎంజాయ్ చేసి అనుభవం అంటే కొత్త బాలకృష్ణని చూపించాం, ఆవిష్కరించాం. వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేని ఒక పాత్ర పైసా హౌస్లో తేడా సింగ్. అమ్మా నన్ను చూసి రాసావమ్మా, రాసిన తర్వాత నేను కనిపించాను కాదు. ముందు ఆ లైన్ అనుకున్నా, బట్ మీరు అనేసరికి ఆ డైలాగులు వేరే వచ్చినాయి. ఆ పాట రికార్డింగ్ కి. అవును, ఈయనేదో వచ్చేసి నేను మ్యూజిక్ డైరెక్టర్ గాను అంతా రెడీ చేశాను. వెళ్ళారు ఎంత 40 నిమిషాలు అయిపోయింది. 40 minutes. బాలా మీరు పాడితే కొంచెం టైం పడుతుందండి. అక్కడ క్యారవాన్ పెట్టి ఫుడ్ అది తెప్పించి అన్ని పెడితే వచ్చి అరగంటలో పాడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమవుతానా, మామాయికు పెగ్ లవర్ అని పెట్టావు కానీ దిల్ ఖుష్ అయింది అనుకో. అమ్మ మామాయికి పెగ్గలావ్ అంటున్నారు జనం. ఏమో కడుపు తరుక్కుపోయింది అనుకో, మామాయికి పెగ్గలావ్. దీనమ్మ హ్యాండ్ ఇచ్చేసింది అనుకో, మామాయికి పెగ్గలావ్. 10 మందిని పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసింది అనుకో, మామాయికి పెగ్గలా. గెయిన్ ఉన్నా అన్నీ అదే తోడు. పెగ్గు కామన్ గురు. మా
మామ ఎక్క పెగ్గిలాన్న క్రేజ్ క్రియేట్ చేసింది. అవును ఆ? అవును ఇప్పుడు ఆ క్రేజ్ ఒక యాంతం అయిపోయింది కదా. అవును. ఇప్పుడు దాంతో చిన్న పరాచకాలు ఆడుకుందాం. చెప్పండి బా. పరాజకాలు అంటే అదే గేమ్ లాంటిది అనుకోమ్మా. ఓకే ఓకే. ఇప్పుడు ఏం లేదమ్మా, ఆ. మనం ఒక ఆట ఆడబోతున్నాం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి నువ్వు సమాధానం చెప్పగలిగావనుకో చెప్పేసి, చెప్పేస్తా. లేదనుకో ఒక పెగ్గేసి. ఒక పెగ్గేయాలి. మామ మావా ఇక పెగ్గల. అమ్మ కాదమ్మా, అది కాదు. ఏదొచ్చి ఇదిగో మంచి అది ఒక చెరుకు రసం ఉంది, దాంతో ఆరెంజ్ ఓకే అటువంటి. డన్ బాలదే. అయితే మొదలు పెడదామమ్మా. డన్ డన్. ఓకే. పైసా వసూల్ ఆ. పోర్చుగల్ షూటింగ్ టైంలో నా గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? చెప్పమంటారా? నాకు ఎవరు లేరా అప్పుడు? ఉన్నారు. ఉమ్. కరోలినా.